ఒక రిచ్ అత్త తన కోడల స్వభావాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె కావాలని తన ముఖంపై మురికిగా ఉండే మట్టిని పూసుకుంది. తనను తాను మురికిగా కనిపించేలా చేసుకున్న తర్వాత పూర్తి ఉత్సాహంతో తన కొడుకు ఇంటికి చేరుకుంది. కోడలు తలుపు తెరిచినప్పుడు ఆమె వెంటనే కోడలు చేపట్టుకుని ఉత్సాహంతో కోడలా అన్నది. ఆ అమ్మాయికి కొద్దిసేపు పట్టింది ఆమె తన అత్త అని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే తను ఎప్పుడూ ఆమెను కలవలేదు. అయినా సరే ఆమె తన అత్తను చాలా గౌరవంగా స్వాగతించి లోపలికి ఆహ్వానించింది. అప్పుడు ఆ అబ్బాయి తన తల్లి సడన్గా ఇంటికి వచ్చినట్లు గమనించాడు. అతను చూసి షాక్ అయ్యాడు. అతనికి భయం వేసింది. తన తల్లి నిజంగా చాలా రిచ్, అది బయటపడకూడదని అతను ఏదో ఒక సాకు చెప్పి తన తల్లిని తిరిగి పంపించాలనుకున్నాడు. అప్పుడే అతనికి ఆమె శరీరం నుంచి వచ్చే దుర్గంధం తెలిసింది. ఆ సమయంలో ధనవంతురాలైన అత్త ఆశతో కూడిన దృష్టితో తన కోడల వైపు చూసింది. ఆమె అనుకుంటుంది కోడలు తన స్థితిని చూసి నిజమైన బుద్ధి చూపిస్తుందని, తనను అసహించుకుంటుందని అనుకుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోడలు ఆ స్మెల్ గమనించినట్లే ఉంది. ఆమె సంతోషంగా అత్తను సోఫాపై కూర్చోబెట్టి ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉంది. ఆమె మామూలుగానే ఉండేసరికి అత్త తన నటనను మరింత పెంచింది. అత్త ఏడవడం ప్రారంభించింది. గ్రామంలో తన జీవితం చాలా కష్టంగా ఉందని చెప్పింది. ఆమె ఒంటరిగా కోళ్లు మరియు పందులను పెంచుకుంటుంది. ఇప్పుడు ఆమె పాత ఇల్లు కూడా కూలిపోయింది. అందుకే ఆమె వారితో వచ్చి ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు కోడలు ఆశ్చర్యంతో అత్త మెడలో ధరించిన విలువైన హారం వైపు చూసింది. కానీ దాని గురించి అడగడానికి ముందే ఆ అబ్బాయి చెప్పాడు, మా అమ్మ పేదరికానికి అలవాటు పడిపోయింది, అందుకే షో కోసం నకిలీ వస్తువులు కొంటుంది. ఆ అమ్మాయి అతని మాటలు నమ్మిన తర్వాత ఆ అబ్బాయి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అత్తకు కానీ ఆ అబ్బాయికి కానీ తెలియదు కోడలు నిజమైన గుర్తింపు ఏమిటంటే ఆమె దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ప్రియమైన కుమార్తె. ఆమె పేరు మీద ఎంతో భూమి ఆస్తులు ఉన్నాయి. ఎంతంటే లెక్క పెట్టడం కష్టమైనంత. కానీ ఆ రిచ్ జీవితంతో ఆమెకు విసుగు వేసింది. అందుకే ఆమె తన గురించి దాచిపెట్టి ఆ అబ్బాయిని కలిసింది. అతను బీదవాడిలా నటిస్తున్నాడు. వారిద్దరి ఆలోచనలు అలవాట్లు ఒకేలా ఉండడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆమె తండ్రికి చెప్పలేదు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన అతనికి తన కుమార్తె పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. అతను కోపంతో పిచ్చివాడిలా అయిపోయాడు. తన వారిని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో కోడలు తన అత్తతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు తన అసిస్టెంట్ ఫోన్ చేశాడు. అసిస్టెంట్ ఆమెకు చెప్పాడు, మీ తండ్రి మీ ప్లేస్ తెలుసుకున్నాడు, నిన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు.